హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిజైనర్ స్లీవ్స్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. నార్మల్గా పఫ్ హ్యాండ్స్ అయితే మన అందరికీ తెలుసు. ఇక్కడ పఫ్ వచ్చేలా పెట్టుకుంటాము. దానిలోనే చాలా రకాలు డిఫరెంట్ మోడల్స్, చాలా మోడల్స్ చూసాం. పఫ్ స్లీవ్స్లో కూడా మన వీడియోస్లో చాలా ఉన్నాయి. పఫ్ మోడల్స్లో వెరైటీస్. ఈరోజు మనం చేయబోయే ఈ డిజైనర్ స్లీవ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ వచ్చేసింది. హ్యాండ్ ఫుల్గా వచ్చేసి హ్యాండ్కి చివరన పఫ్లా వచ్చేసింది. ఈ మోడల్ వచ్చేసి మనకి డ్రెస్కి, బ్లౌజ్కి రెండింటికి చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, మన ఈ డిజైనర్ స్లీవ్ని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ని ముందుగానే మీరు చూడగలుగుతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం డిజైనర్ పఫ్ స్లీవ్స్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం ఈ డిజైనర్ స్లీవ్ని కటింగ్ చూసేద్దాం. ఈ స్లీవ్స్ని కట్ చేసుకోవడానికి ఈ పీస్ వచ్చేసి 1/2 మీటర్ క్లాత్ పడుతుంది 2 హ్యాండ్స్ కోసం. దీనికి చివరన పఫ్ పెట్టుకోవడానికి వచ్చేసి 1/4 మీటర్ క్లాత్ పడుతుంది. ఈ హ్యాండ్స్ని డిజైన్ చేసుకోవాలి అంటే మనకి మొత్తం 30 మీటర్ క్లాత్ పడుతుంది 2 హ్యాండ్స్కి కలిపేసి. ఇప్పుడు మనం హ్యాండ్ పొడవుని ఒకసారి చూద్దాము. ఈ హ్యాండ్ ఫుల్ పొడవు వచ్చేసి 20 ఇంచులు. 20 ఇంచుల్లో మధ్యలో మనకి పఫ్ వస్తుంది కాబట్టి 11 ఇంచులు ఫస్ట్ హ్యాండ్ పొడవుని తీసుకుందాం. 11 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 12 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. 12 ఇంచులు వచ్చేసి ఫస్ట్ మనం హ్యాండ్ని కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో పఫ్ వచ్చేస్తుంది, చివరన ఇలా బెల్ట్లా వచ్చేస్తుంది. ఈ బెల్ట్ కోసం మనం 3 ఇంచుల క్లాత్ని తీసుకోవాలి. 3 ఇంచుల క్లాత్ని తీసుకుంటే పై వైపున చివరి వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పోతే మనకి ఈ చివరన బెల్ట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ కొలతల్ని తీసుకుందాము. మొత్తం పొడవు ఇప్పుడు మనం 12 ఇంచులు తీసుకున్నాం కదా. ఈ 12 ఇంచుల్లో రెండవ చివరన హ్యాండ్ కర్వ్ కోసం 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ కొలతల్ని తీసుకుందాము. హ్యాండ్ కొలతలు వచ్చేసి ఈ చివరన 12 ఇంచులు. 12 ఇంచుల్ని మనం డబుల్ ఫోల్డింగ్ మీద మార్కింగ్ చేసుకుంటున్నాం కాబట్టి 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలానే ఈ హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర నుండి 5.5 లేదంటే 6 ఇంచుల దగ్గర ఒక లూజ్ని కొలుచుకోవాలి. 6 ఇంచుల దగ్గర వచ్చేసి మనకి 13 ఇంచులు. 13 ఇంచుల్లో సగం అంటే మనం 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో ఈ లూజ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 6.5 ప్లస్ 1 7.5 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 3 డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ 3 డాట్స్ని కలుపుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడైతే పీస్ సరిపోలేదు కాబట్టి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ చిన్న పీస్ని జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పై వైపున ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, కరువు తీయడం కోసం 3.5 ఇంచ్ ఇక్కడి వరకు హ్యాండ్ని కరువు తీసేసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ వరకు తీసేసి ఇక్కడ నుండి కొంచెంగా డౌన్ చేసేసుకొని మనం ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చివరన లూజ్ను కట్ చేసుకున్నాం కదా, ఖర్చుతో కూడా కలిపి ఇదే సైజులో మనం చివరన బెల్ట్ కోసం జాయిన్ చేసే పీస్ను కూడా మార్కింగ్ చేసి కట్ చేసేసుకోవాలి. ఈ పీస్ వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద మనకి చివర వచ్చేస్తుంది. మధ్యలో పఫ్ కోసం ఆపోజిట్ కలర్ క్లాత్ని తీసుకుందాము. మధ్యలో పఫ్ని స్టిచ్ చేయడం కోసం ఆపోజిట్ కలర్ క్లాత్ని తీసుకున్నాను. మనం ఈ పఫ్ కోసం 8 ఇంచులు తీసుకుందాం అనుకున్నాం కదా. 8 ఇంచులు ప్లస్ 2 వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ చొప్పున ఎక్స్ట్రా పెట్టేసి 9 ఇంచులు ఈ పీస్ని తీసుకున్నాను. ఇలా ఒక స్ట్రైట్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పీస్ని స్టిచ్చింగ్ చూసేద్దాం. ఇప్పుడు మనం స్ట్రైట్గా తీసుకున్న ఈ పీస్కి ఫస్ట్ కుచ్చిళ్ళు పెట్టేసుకుందాం. ఈ కుచ్చిళ్ళు వచ్చేసి 1 ఇంచ్ లెంత్ ఉండేలా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి.
ఇలా ఒకవైపున 1 ఇంచ్ వచ్చేలా పెట్టాం కదా, రెండో వైపున వచ్చేసి ఈ 1 ఇంచ్ గ్యాప్లోనే మనం 2 కుర్చీలు పెట్టేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర 2 కుర్చీలు, ఈ ఒక ఫోల్డింగ్ దగ్గర చివరి వైపున 2 కుర్చీలు వచ్చేలా మొత్తం చివరి వరకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా కనిపిస్తుందా? ఈ విధంగా ఒక ఫోల్డింగ్ దగ్గర 2 కుర్చీలు వచ్చేలా మొత్తం చివరి వరకు పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఈ చివరన చిన్న చిన్న కుర్చీలు వచ్చేలా పెట్టేసుకోవాలి. ఇలా ఈ పీస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్కి పై వైపున హ్యాండ్ పీస్ని పెట్టుకోవాలి. హ్యాండ్ పీస్ని పెట్టుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చు ఇలా పైవైపునకు తీసుకొని పైవైపున ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని లోపల వైపు నుండి తీసుకోవాలి. లోపల వైపు నుండి తీసేసుకొని మనకి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు పై వైపున మనం ఎక్స్ట్రా ఇంకొక పీస్ని కట్ చేసి పెట్టాం కదా, ఈ పీస్ని జాయింట్ చేసేసుకోవాలి. ఈ పీస్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ డిజైన్ ఎటువైపుకు వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మనం ఈ పీస్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని పైవైపునకు తీసుకోవాలి. పైవైపునకు తీసుకొని ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని ఈ ఖర్చు లోపలికి పోయేలా పెట్టుకొని ఇప్పుడు పైవైపున ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా మొత్తం హ్యాండ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ప్రిల్స్ దగ్గర మధ్య మధ్యలో చిన్న పూసలు కుట్టేస్తాను. ఇది వచ్చేసి మన చాయిస్, కావాలి అనుకుంటే ఈ పూసలు కుట్టుకోవచ్చు, లేదా పూసలు ఇక అవసరం లేదు అనుకుంటే వదిలేసుకున్నా పర్వాలేదు. ఇలా ఈ పఫ్కి వరకు
మధ్యలో చిన్న చిన్న పూసలు కుట్టేశాను. ఇప్పుడు మనకైతే ఈ డిజైనర్ స్లీవ్ని స్టిచ్ చేయడం పూర్తయింది. ఇలా మొత్తం 2 హ్యాండ్స్ని ప్రిపేర్ చేసేసుకొని మనము డ్రెస్సుకి వేసుకున్నా బాగుంటుంది, అలానే బ్లౌజ్కి వేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం హ్యాండ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత డ్రెస్కి లేదా బ్లౌజ్కి జాయింట్ చేసేసుకొని ఆ తర్వాత మనం ఈ సైడ్స్ కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా డిజైనర్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం దీన్ని డ్రెస్కి ట్రై చేస్తాను. ఓకే, డ్రెస్కి స్టిచ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ ఎలా వచ్చింది అనేది కూడా నేను పిక్లో చూపిస్తాను. ఓకే, వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.